గురుకుల ఘటనల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం, అదృశ్య శక్తిపై విచారణ చేస్తున్నాం. త్వరలో కేటీఆర్ జైలు, మంత్రి సురేఖ తీవ్ర ఆరోపణలు. గురుకులాలలో జరిగిన ఘటనలను కూడా గత ప్రభుత్వం టీఆర్ఎస్ మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మిన్నే నెపం చూపి మాదేం లేదు అని తప్పించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చే సంవత్సరం అవుతుంది. వీళ్ళే అధికారులు ఉంటారు, వీళ్ళే మంత్రులు ఉంటారు. ఆ ఘటనలను వీళ్ళే సమర్థంగా ఎదుర్కొని సాల్వ్ చేయాలి. కానీ గత ప్రభుత్వం మీదనే నెపం చూపడం అనేది ఇది తెలంగాణ ప్రజలు నమ్మలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణలను విరమించుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.